సాస్ టీవీ, నేను మీ అభిదిశన్. బీజేపీ నాయకులు కిసాన్ నగర్లో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని తొలగించడం ఇప్పుడు నెల్లూరులో వివాదాస్పదం అవుతుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. అర్ధరాత్రి కార్యాలయాన్ని తొలగించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? కూటమిలో ఉండగా ఈ విధంగా జరగడం మీద మీ స్పందన ఏంటి? ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా భాగస్వామ్య పార్టీలకి గౌరవం లేకుండా, ఏదైతే కమిషనరు కనీసం సమాచారం లేకుండా అర్ధరాత్రి పూట దౌర్జన్యంగా దాన్ని తీసుకెళ్లడం, అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్టీ జెండా, మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ జెండాని ఏదైతే తొలగించడం అనేది అయితే ఉందో, ఇది మేము తీవ్రంగా కమిషనర్ గారు చేసినటువంటి దుశ్చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మాకు చాలా బాధాకరమైనటువంటి సమస్యగా, బాధాకరంగా అనిపించి వెంటనే పార్టీ జెండాని అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేసిన సమయంలో ఏదైతే కూటమి భాగస్వామ్యంలో పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీకు మంచి స్థలం ఇప్పిస్తామని చెప్పి గత నెల రోజులైనప్పుడు కూడా సరైన విధానంలో స్థలాన్ని సరైన విధంగా మాట్లాడని పక్షంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసి అక్కడ ఏదైతే పాత రోజుల్లో 1996 నుంచి కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఉందో అక్కడనే నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది 1996లో దివంగత నేత రామకృష్ణారెడ్డి మరణించుకున్న ముందు అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యాలయం ఏర్పాటైన తర్వాత అక్కడ 2000లో మున్సిపల్ కౌన్సిలర్గా కూడా బీజేపీ అభ్యర్థిని సాదా యామిని గారు గెలవడం జరిగింది. అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు సుమారుగా 600 ఓట్లు ఆ ప్రాంతంలో కూడా రావడం జరిగింది. అక్కడ ఎవరిని అడిగినా కూడా ఆ ప్రాంతంలో కిసాన్ నగర్ సంబంధించినటువంటి ప్రశాంతి నగర్లో కానీ, అదేవిధంగా మైపాడ్ రోడ్డు మొత్తం ఎవరిని అడిగినా కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ గతంలో ఇక్కడ ఉండిందా లేదా అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బీజేపీ ఆఫీస్ ఉండింది. ఆ బీజేపీ ఆఫీస్ ఉంటే మేమందరం కూడా వచ్చి అక్కడ కూర్చొని కొంచెంసేపు ఉండేవాళ్ళమే. ఎందుకు ఈరోజు ఆ విధంగా చేశారు? మీరు ప్రభుత్వంలో ఉన్నా కూడా మీరు ఎందుకు ఆ నిర్మాణం చేయడం లేదని చెప్పి అనేక మంది మా దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో పోయినసారి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి సుధీర్ అనేటటువంటి వ్యక్తి దాన్ని పగలగొట్టేదానికి ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి ఈ పార్టీలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులని, అదేవిధంగా మున్సిపల్ అధికారులను కూడా ప్రలోభపెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ సహాయంతో ఆయన ఆ రోజు అర్ధరాత్రి కంటైనర్ తీసుకెళ్ళిపోవడం జరిగింది. మేమందరం కూడా ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఏదైతే పీడబ్ల్యూ కెనాల్ ఉందో ఆ కెనాల్ మీద అనేక కంటైనర్లు పెట్టి వ్యాపారానికి మున్సిపాలిటీ అధికారులే పర్మిషన్ ఇచ్చి మున్సిపాలిటీ అధికారులే దాన్ని ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీరు ఏ విధంగా మున్సిపాలిటీ ఆ విధంగా ఆడిచ్చిందో అదే విధంగా బీజేపీకి కూడా ఆ కాలువకు సంబంధించినటువంటి స్థలంలో మేము స్థలం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అభ్యర్థించినప్పుడు దాన్ని బేకారత చేసి దాన్ని విస్మరించి ఈరోజు మీరు అది కాలువ పొరంబోకు దాంట్లో ఆక్రమణ ఉందని చెప్పి మీరు చెప్తున్నారు. దాని పక్క నుంచి ఉన్నటువంటి ప్రతి కూడా ఆ 2-3 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి ప్రతి కాలువ మీద ఉన్నటువంటి అక్రమాన్ని మీరు ఆక్రమణగా నిర్మాణం చేసినటువంటి ప్రతి భవనాన్ని కూడా తొలగించి బీజేపీ కార్యాలయం తొలగిస్తే బాగుండేది. అటు కాకుండా ఒక్క బీజేపీ కార్యాలయాన్నే ఒక వ్యక్తి కోసం మీరందరూ కూడా పనిచేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. అదీగాక కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా కలిసి, కూటమి నాయకులందరూ కూడా కలిసి జనసేన నాయకులతో కూడా అందరం కూడా కూర్చొని ఇది వాస్తవా కాదా, దీన్ని ఇవ్వాలా ఇవ్వబడలేదా అని చెప్పి అడిగి తెలుసుకొని ఏంటంటే కూటమి ప్రభుత్వం ముందుకు పోయి ఉంటే బాగుండేది. అటు కాకుండా ఏంటంటే ఏదో ఎవరో చెప్పినటువంటి మాటలని విని ఈరోజు ఏంటంటే మున్సిపల్ అధికారి అయినటువంటి కమిషనర్ గారు దాన్ని తొలగించడం, అదేవిధంగా మేము మళ్ళీ నిర్మాణం చేసుకునే దానికి అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మీకు మంచి స్థలం ఇప్పిస్తామని చెప్పడం, ఈరోజు ఏదైతే కాలువ పూర్వంబోకు స్థలం ఉందో అటువంటి స్థలాన్ని చూపించి మీరు ఇక్కడ వద్దు అక్కడ పోండి అని చెప్తున్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి దాని వెనకాల ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి ఉంటారో వాళ్ళు కూడా ఇదే విధంగా సుధీర్తో పాటు వచ్చి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము గత 35 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ప్రాంతంలోనే మాకు కార్యాలయం ఇవ్వండి, రోడ్డు విస్తరణకు అవసరమై ఆ స్థలం కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వచ్ఛందంగా మేము తొలగిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు తెలియకుండా అర్ధరాత్రి దాన్ని తొలగించడం అనేది కమిషనర్ చేసినటువంటి దుశ్చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఏకపక్షంగా వ్యవహరించారని అనుకోవచ్చా దీన్ని? అధికారులు ఖచ్చితంగా ఏకపక్షంగానే వాళ్ళ నిర్ణయాన్ని ప్రకారం ఎవరైతే అతను కంప్లైంట్ ఇచ్చాడని మనం రాత్రి కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు వచ్చి ఆ స్థలం గలటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి నేను మీద చర్య తీసుకున్నాను, లేకపోతే నాకేం అవసరం లేదు, నేను ప్రభుత్వానికి పనిచేసేవాడిని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన
ఒక వ్యక్తి ఇచ్చిన దాన్నే తీసుకోవడం, అదేవిధంగా ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను అక్కడ ఉండి ఆ సమస్య మీద ఆయన అక్కడికి వచ్చినప్పుడు మా కార్యకర్తలందరూ కూడా మా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు మాట్లాడతారంటే మీతో మాట్లాడేది ఏంది, మీరంతా కూడా దేశభక్తులు అని చెప్పి అంటూ ఆయన పోయి ఆయన వెహికల్ ఎక్కేయడం అనేది కూడా ఆ రోజు చాలా బాధాకరమైన విషయం. ఆయన ఈరోజు మీరు దేశభక్తులు అనేది ఏదైతే మాట్లాడాడో దాన్ని కూడా మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. అంటే నువ్వు ఇక్కడ భారతదేశంలో ఉంటూ దేశభక్తుడు కాకుండా మీరు పనిచేస్తున్నారా, మీరు దేశభక్తులు కాదా, దేశం మీద భక్తి లేనప్పుడు ఈ దేశంలో ఉండడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు కూడా మేము దేశభక్తులు కాబట్టి మీరు దేశభక్తులు కాదన్నారు కాబట్టి మమ్మల్ని దేశభక్తులు అన్నప్పుడు మీరు కాదు కదా. అంటే ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది, దేశభక్తి ప్రస్తావన ఆక్రమణల విషయంలో ఇక్కడ ఈ ప్రస్తావన రావడానికి కారణం? అది ఆయన ఎందుకు ఆ రోజు అన్నాడు అనేది కూడా మాకు అసలుకి కనీసం మాతో మాట్లాడకుండానే ఆయన పోతూనే మీరందరూ ఇట్లా చేస్తారు, మీరు పెద్ద దేశభక్తులు అని చెప్తారంట వెళ్ళిపోవడం జరిగింది. అది ఆయనకి ఎందుకు అది అంటే మా అందరి అభిప్రాయం ఏంటంటే ఆయన మాకు వ్యతిరేకని మాకు అనిపిస్తుంది. ఆయన ఏదన్నా రాజకీయ పరంగా కావచ్చు, అదేవిధంగా ఇంకొక రకంగా కావచ్చు, ఆయన వేరే పార్టీలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు వేరే ఆర్గనైజేషన్లో పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే పడనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు అని చెప్పి మా అందరూ కూడా అనుమానం వస్తుంది. ఆయన చేసినటువంటి చేష్టల వల్ల, ఆయన చేసినటువంటి మాట్లాడినటువంటి మాటల వల్లనే మాకు అటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు, మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, దీని మీద గతంలో ఎప్పుడన్నా మీతో డిస్కస్ చేయడం జరిగిందా ఈ విధంగా తొలగించాలి అనేటువంటి విషయంపై? మాతో కమిషనర్ గారు అయితే మాట్లాడలేదు. విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడతామని చెప్పడం, దాన్ని డిలే చేయడం, ఆ డిలే చేసిన కారణంగానే ఈరోజు మళ్ళీ ఈ వివాదం రాగలిగింది. లేకుండా దాన్ని మేము ఎప్పుడైతే మాట్లాడామో, మేము ఎప్పుడైతే కంటైనర్ పెట్టామో ఆ రోజే మాకు వేరే స్థలం చూపించుంటే ఆ స్థలానికి పోయేదానికి మేము అందరూ కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. ఆయన పార్టీ జెండాని ఈడ ఆఫీసు కన్నా కూడా ముఖ్యం ఏంటంటే పార్టీ జెండాని ఏదైతే కూలదేశారో ఆ పరిస్థితిని బట్టి ఈరోజు మేము అక్కడనే ఉండాలా అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ జెండాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాలు మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు అనేక జెండాలు వేశారు, సిపిఎం జెండాలు మొన్న మేడే రోజు అనేకమైన జెండాలు వేశారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అనేకమైన జెండాలు, వాటిలన్నిటి జోలికి పోకుండా మా జెండా జోలికి రావడం అనేదనే మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇదే ఖచ్చితమైన ఆయన చేసిన దాంట్లో తప్పిదం ఏదైనా ఉందనంటే బీజేపీ జెండా తొలగించడం అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. సో శాశ్వత నిర్మాణం కాదు, కంటైనర్ మాత్రమే పెట్టారు మీరు, సో కంటైనర్ తొలగించారు. ఇప్పుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, బీజేపీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అక్కడనే పూర్తిగా కన్స్ట్రక్షన్ చేయడం. నిన్న అందరం కూడా మా పెద్దలందరూ కూడా నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అందరం కూడా అక్కడ కూర్చోవడం. నిన్న ఏంటంటే అందరూ కూడా నలుమూల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అక్కడ వచ్చి అక్కడనే నిర్మాణం చేయడం. నిన్న పూర్తిగా గేట్లు పైన రేకులు కూడా ఏర్పాటు చేయడం, ఈరోజు ప్లాస్టింగ్ కూడా పూర్తి చేసి అక్కడనే కార్యాలయం మాది ఉండాలని చెప్పి అక్కడనే నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఇంకొక విషయం, దాని మీద ప్రధానమంత్రి గారి ఫోటో ఉన్నప్పటికి కూడా మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా దానికి ప్రధానమంత్రి ఫ్లెక్సీకి కూడా గౌరవం లేకుండా దాన్ని గందరగోళం చేసి జేసీబీతో పగలు కొట్టేసేసి గందరగోళం చేసేసి ఏదైతే తీసుకుపోయారో జెండాని పరచడం, అదేవిధంగా మోడీ గారు దేశ ప్రధానమైనటువంటి మోడీ గారిని కూడా అగౌరవపరిచే విధంగా ఫ్లెక్సీని కాలుతో చేతులతో తొక్కే పరిస్థితులు చేసి దాన్ని గందరగోళం చేయడం అనేది కూడా ఏంటంటే కమిషనర్కి తగినటువంటి చర్య కాదు. వస్తువులు మీరు తీసుకుపోయేటప్పుడు గౌరవప్రదంగా తీసుకెళ్ళి ఒక గౌరవప్రదమైన, ఇప్పుడు మనం దేవుడు పట్ట ఉంటే కాలుతో తొక్కం కదా, ఆ విధంగానే ప్రధానమంత్రి నువ్వు చంద్రబాబు నాయుడు ఫోటోనో లేకపోతే పవన్ కళ్యాణ్ ఫోటోనో ఉంటే అటువంటి పరిస్థితి చేయగలరా మీరు? అంటే ప్రధాని అంటే లెక్కలేదా అనేదాన్ని ఒక్కసారి కమిషనర్ గారు కూడా దాని మీద ఆలోచించాలి. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉన్నా కూడా అక్కడ తొక్కేయడం కావచ్చు, జెండాలను ఇచ్చేయడం తొలగించడం కావచ్చు, ఇదంతా బీజేపీ కార్యాలయంలో వంశీధర్ రెడ్డి కావచ్చు, ఆయనతో పాటు ఉండేటువంటి మిగతా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తాం. అదే ప్రాంతంలో తిరిగి ఇప్పుడైతే తాత్కాలిక కార్యాలయం కంటైనర్ పెట్టాం, కానీ శాశ్వత కార్యాలయాన్ని అక్కడే నిర్మిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది మాకు సెంటిమెంట్ అని కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.